లేకుంటే ఇంకొక నాయకుని కొట్ట నాగార్జున కూల్చేయాలి. నాగార్జున కొట్టినట్టు చేసిరు బుచ్చన్న. అది ఇట్లా 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 అని మళ్ళీ వెనుకొచ్చారు. ఇప్పుడు చూడండి పోయి మీరు ఒక్కసారి పోయి వీడియో తీసుకొని పోండి. మళ్ళీ మళ్ళీ పునర్నిర్మాణం అయిపోయింది, రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్. పేదవాళ్ళకి మాత్రం కూలి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక అపార్ట్మెంట్లో నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయమంటే కరెంటు బంద్ చేసారు బుచ్చన్న. లిఫ్ట్లు ఎట్లా తీసుకురావాలి బుచ్చన్న? మంచమో ఉంటుంది, బెడ్డో ఉంటుంది, ఏవో ఉంటాయి. ఇంత దుర్మార్గం బుచ్చన్న. కరెంటు బంద్ చేసి నువ్వు 2 గంటలు 2 రోజులు టైం ఇస్తే నీ కొంపలేం మునిగిపోతుంది. ఇప్పుడు ఏమైనా వరదలు వచ్చి కొట్టుకపోతుంది హైదరాబాద్? అంటే మానవీయ కోణం లేకుండా చేస్తున్నారు బుచ్చన్న. కానీ కొందరు ఏమంటారంటే, ఉదాహరణకు మన బతుకమ్మ కుంట ఉంది. బతుకమ్మ కుంట దాన్ని పునరుజ్జీవింపజేసిన తర్వాత అక్కడ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు అక్కడక్కడ చెరువులో కొన్ని వీడియోలు వస్తున్నాయి. బీఆర్ఎస్ చేయలేకపోయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, దాన్ని బీఆర్ఎస్ నాకు డైజెస్ట్ చేసుకోవడం లేదు అని ఒక వాదన. నేను బుచ్చన్న నేనేమంటున్నా, మీరు చెప్పినట్టు ఆ కుంటనో ఈ కుంటనో మంచిగా చేసి ప్రజలకు అంకితం చేసో ప్రజల అవసరాలకు చేస్తే డెఫినెట్గా స్వాగతించాలి. అటువంటి వాటిని మనం చెయ్యొద్దు. కానీ ఏం చేస్తున్నారంటే జరుగుతున్న విధ్వంసం ఎక్కువ, జరుగుతున్న వికాసం తక్కువ అయిపోయింది. ఇక్కడ విధ్వంసం ఎక్కువ పాలలో ఉండడం వల్ల, వికాసం తక్కువ పాలలో ఉండడం వల్ల హైడ్రా అనేటువంటి ఒక భూతం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక ప్రజలకు. అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది బుచ్చన్న హైదరాబాద్లో? ఒక్కసారి మీరు చూడండి. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ఆక్యుపేషన్ పడిపోయింది, ఇళ్ళ ధర ప్లాట్ల ధరలు తగ్గిపోయినాయి. కారణం ఏంది? కేవలం హైడ్రానే. హైడ్రా భూతం పేరు మీద బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. నీకు హైడ్రా క్లియరెన్స్ ఇప్పిస్తాను డబ్బులు వసూలు చేసే గ్యాంగులు జోరు ఎక్కువైపోయినాయి. ఎస్ఎఫ్టీకి ఇంత రేటు అని చెప్పి తీసుకునే గ్యాంగులు ఎక్కువైపోయినాయి.